నేనైతే మటుకు సీరియస్గా చెప్తున్నానండి. ఆయన రియల్ హీరో కాదండి. రియల్ హీరో అని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే ఇలా చాలామంది హెల్ప్ అనేది చేస్తున్నారు చాలా వరకు. మహేష్ బాబు గారిని తీసుకున్నా కానీ, లేదా లారెన్స్ గారిని తీసుకున్నా కానీ, లేదా సోనూ సూద్ గారిని తీసుకున్నా కానీ చాలామంది హెల్పింగ్ నేచర్ అనేది చేస్తున్నారనమాట. కానీ గొప్ప విషయం ఏందబ్బా అంటే అంతమందికి పాపం లేని వాళ్ళకి విద్యను కలిగించి వాళ్ళకు ఒక మార్గాన్ని ఏర్పరిచి నడిపిస్తున్నాడంటే చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఏంటంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. మ్యాక్సిమం రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయితేనే, బైక్ యాక్సిడెంట్ అయితేనే కార్లో లెవెల్ చూస్తూ వీడియోలు తీసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఒక్కరైనా ఆపి పాపం హెల్ప్ చేద్దామే, అంబులెన్స్కి ఫోన్ చేద్దామని ఒక్కరు కూడా ఆలోచించడం లేదు. ఓకేనా? కానీ అసలు ఎవరో తెలియదు, ముక్కుమోహం తెలియని వాళ్ళకి ఇలా చదువు చెప్పించి అర్థం కాదు వాళ్ళకు ఒక దారిని ఏర్పరిచి మంచి మార్గం నడిపిస్తున్నాడు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి, ఈజ్ ఏ రియల్ హీరో కాదు. ఓకేనా? రియల్ హీరో అని మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. కన్ఫర్మ్. ఓకే. చాలా హీరోలు అంటే కొంతవరకు 1,00,000 2 లక్షలు ఇచ్చి హెల్ప్ చేస్తారు. యా, ఓకే. ఇలా చదివించడం అనేది ఎంత బాగుంది. ఒకటండి ఒకరు 1,00,000 ఇచ్చారని లేదా 2 లక్షలు ఇచ్చారని మనం వాళ్ళు అనకూడదు. బట్ ఏంటంటే ఒకరు కొంత వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన స్థాయికి తగ్గట్టు ఆయన టాప్ హీరో కాబట్టి తమిళ్లో కూడా చాలా వరకు హెల్ప్ చేస్తున్నాడు. చాలా మందికి విద్య అనేది కలిగించాడు. ఈ రోజుల్లో ఎవరండి నా చెప్పేది, అంతమందికి పాపం విద్య చెప్పించే వాళ్ళు ఈ రోజులు తక్కువ ఉన్నారనమాట. చాలా వరకు చూడండి మీరు ఎక్కడ చూసినా సరే స్వార్థం అనేది నిండిపోయింది మ్యాక్సిమం అయితే. కానీ ఈయన మటుకు రియల్ హీరో కాకుండా రియల్ హీరో అనిపించుకున్నాడు అనమాట. ఖచ్చితంగా అయితే చెప్పగలను. ఒక మనిషిని కాకుండా ఒక ఫ్యామిలీకి ఇతను చేసిన సాయం అనేది ఒక ఫ్యామిలీని కొన్ని తరాలు నిలబెడుతుంది. యా, ఖచ్చితంగా అండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈయన మార్గంలో నడిచారు కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే హెల్పింగ్ చేయాలి. మనం కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి. లేని వాళ్ళకి చాలా వరకు ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ హెల్ప్ చేయాలి. అలా వాళ్ళు కూడా నేర్చుకుంటారండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ దారిలో వాళ్ళు బాధపడ్డారు కాబట్టి అర్థం కదా. ఆయన సార్ అని ఆయన మార్గం చూపించాడు కాబట్టి సూర్య అనే గారు. ఖచ్చితంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా. ఆయన కానీ వాళ్ళ తమ్ముడు గారు కానీ చాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి నేను మటుకు. చూసి కొందరు నేర్చుకోవాలంటారా ఉన్న వాళ్ళు? ఒకటండి, ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం నేర్చుకుంటే బాగుంటుంది అని రిక్వెస్ట్ అనమాట. ఆర్డర్ ఏం వేయడం లేదు, వాళ్ళని తప్పుగా అనడం లేదు. బట్ నేనేమంటున్నానంటే వాళ్ళు కూడా ఒక చేస్తే చాలా బాగుంటుంది కదా. చాలామంది ఆకలితో ఉన్న వాళ్ళకి కానీ చాలా హెల్ప్ చేయొచ్చు. సపోజ్ ఉదాహరణకి కృష్ణానగర్ తీసుకుందాం. కృష్ణానగర్ మీద ఒక క్యాంటీన్ కూడా లేదండి. ఏంటంటే సినిమా హీరోస్ చాలామంది ఉన్నారనమాట. అదే కానీ ఒక హీరోస్ ఒకరిద్దరు కానీ తలుచుకుంటే ఒక ఏదైనా క్యాంటీన్ అనేది ఏర్పాటు చేయొచ్చు. సినిమా కోసం పనిచేస్తున్న ప్రతి ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ నుంచి మేకప్ అసిస్టెంట్ కానీ లైట్ మ్యాన్స్ కానీ చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు పాపం ఏంటంటే ఛాన్సుల కోసం వస్తుంటారు. ఛాన్సుల కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు, వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఏదైనా క్యాంటీన్ అనేది పెడితే, ఏదైనా 5 రూపీస్ కానీ 2 రూపీస్ అని ఇలా క్యాంటీన్ పెడితే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. మన హీరోల్లో కూడా కొంచెం ఎవరన్నా ఒక అడుగు వేస్తే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను. ఆశ నాది.